బ్లాక్ బస్టర్ హిట్ అయిన హనుమాన్ సినిమా అక్టోబర్ 4న జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ కానున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పాడు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కోట్ల కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జాకు పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది. భారతీయ చరిత్రకు సంబంధించిన పురాణంలోని హనుమంతుడి క్యారెక్టర్ను తీసుకొని బిగ్ స్క్రీన్ పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వండర్ క్రియేట్ చేశాడు. అయితే తాజాగా ఈ సూపర్ డూపర్ హిట్ మూవీ హనుమాన్ సినిమా జపాన్లో రిలీజ్ గురించి ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. విడుదలైన అన్ని చోట్ల సెన్సేషన్ క్రియేట్ చేసిన హనుమాన్ సినిమా ఇప్పుడు జపాన్ మూవీ లవర్స్ ముందుకు రానుందన్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా అక్కడి వారికి హనుమాన్ గొప్పతనం గురించి చెప్పనుందన్నాడు. అక్టోబర్ 4న జపనీస్ సబ్ టైటిల్ వెర్షన్ రిలీజ్ కానుందని చెప్పాడు. అంతేకాకుండా తన కామెంట్ కు హ్యాష్ ట్యాగ్ కూడా యాడ్ చేశాడు. సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని జోడించి తీసిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించగా అమృత అయ్యర్ హీరోయిన్ గా చేశారు. వరలక్ష్మి, శరత్ కుమార్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించారు. 40 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ రానుందని మూవీ యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. శ్రీరాముడికి హనుమంతుడిచ్చిన మాటేమిటి అనే ప్రశ్నకు సమాధానంగా జై హనుమాన్ రూపుదిద్దుకునుంది. 2025లో ఈ సినిమా విడుదల కానుంది. జనవరి నెలలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా హనుమాన్ కంటే 100 రెట్లు భారీ స్థాయిలో జై హనుమాన్ ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సీక్వెల్లో తేజ సజ్జా హీరో కాదని హనుమంత్ పాత్రలో కనిపిస్తాడని తెలిపాడు. హీరో ఆంజనేయ స్వామిని ఆ పాత్రను స్టార్ హీరో చేస్తారని ప్రశాంత్ వర్మ చెప్పాడు. ఏదేమైనా హనుమంతుడి దెబ్బకు జపాన్ దద్దరిల్లుతుందంటున్నారు మూవీ లవర్స్. దేశ సరిహద్దులు దాటి భారతీయ పురాణ గొప్పతనాన్ని చాటనున్న హనుమాన్కు సెల్యూట్ కొడుతున్నారు.